నువ్వు బ్రతకాలనే ఆశ ఉందా? ఆ బ్రతుకు జీవము కలిగినటువంటి బ్రతుకు, మామూలు బ్రతుకు కాదు. మామూలు బ్రతికేంటి, జీవము కలిగిన బ్రతికేంటి అని అంటే, మామూలు బ్రతికంటే సాదా సీదా ఆది కాలములోనే సంక్రమించిన ఆ పాప భూయిష్టమైనటువంటి ఆ మనిషి రాకడా పోకడా అనేది ఉందే, అలంతా కూడా మరణముతో పోల్చాడు దేవుడు. మరణముతో పోల్చాడు. అందుకనే రోమపత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు ఓ మాట చెప్తాడు. ఏమంటే, మొదటి ఆదాము ద్వారా మరణం అంటే ప్రారంభములో సృజించబడినటువంటి ఆదాము ద్వారా మరణం, కానీ రెండవ ఆదాము ద్వారా మనకు జీవం అంటాడు. అది నజరేయుడైన యేసు.